ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సిస్టర్ పేరు వెంకటలక్ష్మి, శాంతి కిరణ్ వాళ్ళ మదర్, తాతయ్య గారి భార్య, మన సంఘస్థురాలు. ఏమైనదంటే ఒక నెల కిందట కాల్ వచ్చింది వీళ్ళ కుమారుని దగ్గర నుంచి. వీళ్ళ బంధువుడు, దగ్గర బంధువుడు, వీళ్ళ పిన్ని కొడుకు అనమాట, అబ్బాయి పిన్ని కొడుకు. ఏదో పరిస్థితులలో తట్టుకోలేక వాస్మాలు తాగేశాడు. అమ్మాయి సో వాస్మాలు తాగేశారు. సో అనంతపూర్ అంతా వేసుకొని వచ్చారు. తర్వాత మా చేత కాదని చెప్పి కర్నూలు తీసుకోమన్నారు. తర్వాత ఏమైందంటే డాక్టర్ అక్కడికి పోగానే చెక్ చేసి అయిపోయింది, ప్రాణం పోయిందని చెప్పేశారు అనమాట. ఇంకా ఏం లేదు, ఇంకా అయిపోయింది, ఇంకా అవకాశం లేదు, కొర ప్రాణం ఉందో లేకపోతే వాళ్ళు సరిగ్గా చెక్ చేశారో లేదో కర్నూలు తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాణం లేదని చెప్పేశారు. ఆ తర్వాత వీళ్ళు భయంతో ఆ రోజు సాయంత్రం రాత్రి అనుకుంటాను ఫోన్ చేశారు, గుర్తులేదు సరిగా, ప్రార్థన చేయండి. ఈ విధంగా వాస్మాలు అనగానే ఒక భయం. చాలా డెత్స్ నేను చూశాను. ఆ విష పదార్థం తాగితే మామూలు విష పదార్థాల కంటే అది కఠినమైనది. అది ఎలాగంటే కాల్ చేస్తుందంట, పేగుల్ని లోపట కాల్ చేస్తుంది. మామూలు విషయము రక్తంలో కలుస్తుందేమో కానీ ఇది పేగుల్నే కాల్ చేసేంత పవర్ఫుల్గా ఉంటుందని నేను విన్నాను అనమాట. సో ఆ పరిస్థితుల్లో వాళ్ళు చెక్ చేశారు, అయిపోయింది. మరి కొర ప్రాణం ఉందో తెలియదు కానీ ప్రార్థన అయితే చేశామండి. మళ్ళీ ఈరోజు వచ్చి ఆమె చెప్పడం ఏంటంటే ప్రార్థన చేసిన తర్వాత ఊపిరి అనేది వచ్చింది. తర్వాత దేవుడు అక్కడ ట్రీట్మెంట్ జరిగింది, కోలుకొని ఆరోగ్యంతో తిరిగి కోలుకొని మళ్ళీ అంతా కూడా ఆరోగ్యం అంతా చక్కగా ఉంది అని చెప్పారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి అలాగే సిస్టర్ జీవితంలో జరిగిన ఇంకొక సాక్ష్యం ఏంటి అని అంటే, గత నెలలో భయంకరమైన జ్వరము, తలనొప్పి, చెమటలు పట్టడము, బలహీనమైపోవడము. ఎందుకు కారణం ఏంటి అని అంటే, ఆల్రెడీ ఒకసారి హార్ట్కి పెద్ద ఆపరేషన్ జరిగింది, సర్జరీ జరిగింది. సో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే, అమ్మ మళ్ళీ నీ యొక్క హార్ట్ వాల్స్ అనేటివి, పలకలు అనేటివి చాలా వీక్ అయిపోయాయి, నువ్వు తప్పకుండా మళ్ళీ ఇంకొక ఆపరేషన్ చేయించుకోవాలి అనేటువంటి పరిస్థితి చెప్పారు. కానీ సంఘానికి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో మనమందరం ప్రార్థన చేశాము, ప్రార్థన చేయించుకున్నారు. మళ్ళీ ఆ జ్వరము కానీ, ఆ తలనొప్పి కానీ, ఆ వాల్స్ కానీ, ఆ బలహీనత కానీ అంతా వెళ్ళిపోయింది. మళ్ళీ ఏమీ లేకుండా చక్కగా తినగలుగుతుంటున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నది. 4 రోజులు అయింది ఇప్పటికి. చక్కగా దేవుడు ఆ యొక్క అనారోగ్యము, ఆ పరిస్థితిని దాటించి చక్కగా మళ్ళీ తను కోలుకొని బలం కలిగేటువంటి విధంగా కృప చూపాడు. నేనైతే చెప్తున్నా, మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి చెక్ చేయించుకోమని. ఈ విధంగా దేవుడు కృప చూపాడు. గట్టిగా చప్పట్లు కొట్టి మనము ప్రార్థన చేయువారము మాత్రమే. స్వస్థపరిచే శక్తి నీకు కానీ నాకు కానీ ఎవరికీ లేదు. స్వస్థపరిచేటువంటి వాడు మన యేసయ్య మాత్రమే. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. గ్లోరీ టు జీసస్.